తీర్మానం 4 రోజుల క్రితం జాయింట్ కలెక్టర్ను కలిసిన 40 మంది కార్పొరేటర్లు కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. అంతకుముందు ఎమ్మెల్యే కోటంరెడ్డి, మంత్రి నారాయణ సమక్షంలో మేయర్పై అవిశ్వాస తీర్మానం పెట్టాలని కార్పొరేటర్లు నిర్ణయించారు. 4 ఏళ్ల క్రితం 54 డివిజన్లకి 54 డివిజన్లని కైవసం చేసుకుంది వైసీపీ. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైసీపీని వీడటంతో ఆయన వెనుకే వెళ్లిపోయిన అనేక మంది కార్పొరేటర్లు ఇప్పుడు వారంతా మేయర్ శ్రవంతిని వ్యతిరేకిస్తున్నారు. ప్రజెంట్ మారుతున్న రాజకీయ ఈక్వేషన్స్ తో మేయర్ని ఎన్నుకుంటారా లేక ఇన్ఛార్జ్ మేయర్ పరిపాలన కొనసాగిస్తారా అనే చర్చ జరుగుతోంది. నెల్లూరు నగరంలో ఉత్కంఠగా మారింది మేయర్ అవిశ్వాస తీర్మానం. 4 రోజుల క్రితం ఈ సిచ్యువేషన్ మనకి నెలకొంది. అయితే ఇప్పుడు దీని మీద ఉత్కంఠ నెలకొంది. ఎవరిని ఎన్నుకోబోతున్నారు అనేది ఒక సస్పెన్స్గా మారింది. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ని మా ప్రతినిధి అందిస్తారు. మురళీకృష్ణ, చెప్పండి, ఇప్పుడు మేయర్ ఎంపిక అనేది సజావుగా జరిగే పరిస్థితి ఉందా? దీని మీద రకరకాల ఈక్వేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. అక్కడ నెల్లూరులో మేయర్ శ్రవంతి మీద అయితే అనేక రకాల ఎలిగేషన్స్, దీనికి కారణంగా ఆమెను ఎంచుకోవడానికి కూడా పెద్దగా సిద్ధంగా సుముఖతగా లేనట్లుగా కూడా కనిపిస్తోంది. వివరాలేంటి? రాజకీయాల్లో ఒక ఉత్కంఠ పరిస్థితి అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్ పై అవిశ్వాస తీర్మానాన్ని కూడా పెట్టారు కార్పొరేటర్లు. ఇప్పటికే అందుకు సంబంధించి జిల్లా జాయింట్ కలెక్టర్లు కలిసినటువంటి దాదాపు 40 మంది కార్పొరేటర్లు అందుకు సంబంధించి అవిశ్వాస తీర్మాన తేదీని కూడా అనౌన్స్ చేయాలంటూ జాయింట్ కలెక్టర్ ని కలిశారు. అయితే కలెక్టర్ హిమాంశు శుక్లా ప్రస్తుతం సెలవులో ఉండడంతో ఆయన వచ్చిన తర్వాతే ఒక తేదీ ఇస్తే ఆ రోజు ఈ అవిశ్వాస తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అయితే దీనికంతా కారణాలు ఒకసారి చూస్తే 2021లో నెల్లూరు నగరపాలక సంస్థకు సంబంధించి 54 డివిజన్లు కార్పొరేషన్ ఎన్నికలు జరిగాయి. 54కి 54ను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. అయితే అనుకోని పరిణామాల నేపథ్యంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైసీపీ నుంచి టీడీపీలోకి రావడంతో ఆయన వెంట అనేక మంది కార్పొరేటర్లు కూడా వచ్చేశారు. దీంతో పాటు ప్రభుత్వం మారిన తర్వాత అంటే 2024 ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత దాదాపు మిగిలినటువంటి కార్పొరేటర్లు అంటే దాదాపు 40 మంది కార్పొరేటర్లు కూడా తెలుగుదేశం పార్టీలోకి వచ్చేశారు. అయితే మేయర్ శ్రవంతి మాత్రం తనని ఎన్నుకున్నటువంటి ఎవరైతే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలోనే గతంలో మేయర్ ని కూడా ప్రతిపాదన జరిగింది. ఈ నేపథ్యంలో ఆ సమయంలో అంటే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైసీపీని వీడినటువంటి సమయంలో వచ్చినట్లే వచ్చి మళ్ళా వెనుదిరిగి వైసీపీలో కూడా వెళ్ళిపోవడం జరిగింది. దీంతో అప్పటి నుంచే కూడా ఆమె పైన, అదేవిధంగా ఆమె భర్త పైన అనేక ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే నెల్లూరు కార్పొరేషన్ ఐఏఎస్ అధికారి, మున్సిపల్ కమిషనర్ గా ఉన్నటువంటి ఆయన సంతకాలను ఫోర్జరీ చేసి కొన్ని భవన నిర్మాణాలు, మార్టిగేజ్లకు సంబంధించినటువంటి అంశాలను కూడా రిలీజ్ చేశారనే ఆరోపణల నేపథ్యంలో మేయర్ శ్రవంతి భర్త జయవర్ధన్ ని కూడా జైలుకి వెళ్లి జైలు నుంచి కూడా తిరిగి వచ్చినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె పైన అవిశ్వాస తీర్మానాన్ని అయితే పెట్టారు. అంటే గతం నుంచి కూడా అవిశ్వాస తీర్మానం పెట్టాలనే ప్రతిపాదన ఉన్నప్పటికీ 4 సంవత్సరాల కాలం గడవాలి కాబట్టి నవంబర్ 23వ తేదీకి 4 సంవత్సరాల కాలం ఎన్నికలు జరిగి పూర్తవడంతో ఇవాళ అవిశ్వాస తీర్మానానికి సంబంధించినటువంటి ప్రతిపాదనను మంత్రి నారాయణ, అదేవిధంగా రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో కూడా సమావేశం నిర్వహించుకుని ఆమె పైన అవిశ్వాస తీర్మానం పెడతామని చెప్పి కార్పొరేటర్లంతా కూడా చర్చలు సిద్ధం చేశారు. ఈ క్రమంలో జాయింట్ కలెక్టర్ ని కూడా కలిసి లేఖ అయితే అందజేశారు. ఇది ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి చర్చ. మరొక వైపు అయితే ఎస్టీ రిజర్వేషన్ కి సంబంధించి ఎస్టీ జనరల్ నెల్లూరు సిటీ ఏదైతే కార్పొరేషన్ మేయర్ కి రిజర్వేషన్ లో ఉంటుంది. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 26 డివిజన్లలో మేయర్ శ్రవంతికి మాత్రమే అవకాశం ఉంది. గతంలో 2 డిప్యూటీ మేయర్లు సిటీకి, ఒక మేయర్ నెల్లూరు రూరల్ కి ఇచ్చేటటువంటి పరిస్థితి కొనసాగింది. అయితే తాజాగా నెల్లూరు సిటీ నుంచి 2 పోటీలో ఉన్నారు. వాళ్ళు కూడా ఎస్టీ కి సంబంధించినటువంటి రిజర్వేషన్ లో జనరల్ కావడంతో దేవరకొండ సుజాత, అదేవిధంగా మరొక వ్యక్తి కూడా కార్పొరేటర్ కూడా పోటీలో ఉన్నారు. అయితే ఇదంతా ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి చర్చ. కానీ నెల్లూరు నగర డిప్యూటీ మేయర్ గా కొనసాగుతున్నటువంటి సీనియర్ నేత రూప్ కుమార్ యాదవ్ ను కూడా
ఇటు ఎక్కడికైతే నెల్లూరు ఎవరైతే రూప్ కుమార్ యాదవ్ ఉన్నారో ఆయన డిప్యూటీ మేయర్ కొనసాగుతున్నారు. ఆయన్ని ఈ సంవత్సర కాలం అంటే రేపు ఎన్నికలు వచ్చేంత వరకు కూడా తాత్కాలికంగా ఇన్ఛార్జ్ మేయర్ గా కొనసాగించాలనే ప్రతిపాదన జరుగుతున్నట్లుగా ఒక సమాచారం అయితే అందుతోంది. ఈ క్రమంలోనే నెల్లూరుకి సంబంధించినటువంటి నేతలంతా కూడా ఆ మేరకు రాజకీయాలు అయితే కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం అయితే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అదేవిధంగా డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ వీళ్ళిద్దరు వర్సెస్ మేయర్ స్రవంతి మధ్య ఘర్షణ వాతావరణం ఏదైతే ఉత్కంఠ వాతావరణం అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం అయితే అటు మేయర్ స్రవంతి అదేవిధంగా మేయర్ భర్త జయవర్ధన్ వాళ్ళతో పాటు టీడీపీ నేతలు వేరువేరుగా మీడియా సమావేశాలు పెట్టి ఒకరిపైన ఒకరైతే ఆరోపణలు చేసుకుంటున్నారు. ఏదేమైనప్పటికీ నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్ అవిశ్వాస తీర్మాన అంశం అయితే ప్రస్తుతం ఉత్కంఠగా మారింది. అత్యంత త్వరలోనే దీనికి సంబంధించినటువంటి నిర్ణయాలు కూడా తీసుకోబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ. ఎందుకు చెప్తే వెళ్ళి 40 మంది తర్వాత వస్తుంది.